మీ ఊరందరికీ దేవతైన మీ సీతతో మాత్రమే పనుండొచ్చాను. నాతో పని పడిందా బాబాయ్? సరే, ఏంటో చెప్పండి. ఆ చంద్రశేఖర్ నీ గురించి గొప్పగా చెప్తూ ఉంటే ఆడపిల్ల గురించి గొప్పగా చెప్తున్నాడేంటని విసుక్కున్నాను. నువ్వు శివరామరాజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కోర్టులో గెలిపించావు. నీ మాట నిలబెట్టుకున్నావు. కానీ నాకు అన్యాయం జరిగిందే. అందుకే కోర్టు ఈ ముసలాన్ని నిర్దోషం చెప్పినా అది నాకు సంబంధం లేదు. నా దృష్టిలో ఈ శివరామరాజే నా తండ్రి. బాబాయ్, ఆవేశంలో హద్దు మీరు మాట్లాడుతున్నావు. కోర్టు తీర్పుని ఎవరైనా సరే గౌరవించాల్సిందే. గొడవ చేయకుండా మర్యాదగా ఇంటికెళ్ళిపో బాబాయ్. వెళ్తాను. కానీ నేను ఈ శివరామరాజు అక్రమ సంతానం అని లోకులు కాకుల్లో పొడిచి చూపబెట్టిన మా అమ్మ బాధకు విలువ లేదా? చనిపోయే వరకు గుండెల్లో బాధని అవమానాన్ని దిగమింగుకొని బతికిన మా అమ్మ ఆవేదన అర్థం చేసుకున్న కొడుకుగా ఈ శివరామరాజు మీద పగ సాధించకపోతే నేనెందుకు బతకాలి? బాబాయ్, కోర్టులో ఓడిపోయి మళ్ళీ పగ అంటూ పిచ్చోళ్ళ ఇంటికొచ్చావు. అసలు నీకు ఇప్పుడేం కావాలి బాబాయ్? ఒకరోజు ట్రాక్టర్ మీద మా ఇంటికొచ్చి సత్యహరిచంద్రుడు వారసురాల్లాగా ఓ మాట అన్నావు, గుర్తుందా సీత? ఏమన్నాను బాబాయ్? బాబాయ్, రేపు నువ్వు కోర్టులో కేసు ఓడిపోతే, శివరామరాజు తాతయ్య మీద నీ పగ తీరకపోతే నేనే నీ ఇంటికొచ్చి నీ నట్టింట్లో కూర్చుంటాను. నీ కోపం పగ తీరిపోయేలాగా నన్ను కొట్టు అన్నావు, గుర్తుందా? నువ్వు ఓడిపోయిన రోజు నీ ఇంటికి వస్తాను. నీ కాళ్ళ దగ్గర కూర్చుంటాను. కసి తీరు నన్ను నరికే, నేను సిద్ధమే. వీరనారిలాగా ఈ కొడవలు విసిరి మరీ వచ్చావు, గుర్తుందా సీతమ్మ? అవును బాబాయ్, అన్నాను. నా ప్రాణాలు పోయినా చెప్పిన మాట తప్పే మనిషిని కాదు బాబాయ్ నేను. ఇప్పుడు కూడా అదే మాట మీద నిలబడున్నాను. శభాష్! అయితే శివరామరాజు మీద నా పగ చల్లారలేదు. ఓ పగ నీ మీద తీర్చుకోవాలనుకుంటున్నాను. నిన్ను నా ఇంటికి తీసుకువెళ్ళి కొడతానో, తిడతానో, చంపుతానో, ఏం చేస్తానో అది నా ఇష్టం. నీలో నిజాయితీ ఉంటే, మీ అమ్మ నాన్న నీకు మాట మీద నిలబడాలని నేర్పుంటే, రా, నా వెంట రా. ఏమిటమ్మా నాగరాజ్ చెప్పేది? మూర్ఖుడి దగ్గర మొహమాటానికి ఆయన మాట ఇవ్వకూడదమ్మా.
ఆ రోజు నువ్వు మాట ఇచ్చావని ఈ రోజు నీ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఇలాంటి మూర్ఖుడి దగ్గర మాట మీద నిలబడటం ఏంటమ్మా? పర్వాలేదు తాతయ్య. బాబాయ్ పగ తీరుతుందంటే నా ప్రాణాలు కావాలన్నా ఇస్తాను. మూర్ఖుడికి మనం మంచి చేసినా వాడు తిరిగి మనకు చెడు చేస్తాడమ్మా. వాడు ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు అంటే వాడు ఎంత పరమనీసుడు నీకు పాటికి అర్థమై ఉండాలి. ఒరే నాగరాజు, నువ్వేదో కుట్ర చేసి మా సీతమ్మకి ఏదైనా హాని చేయాలనుకుంటున్నావేమో. అది గాని జరిగితే నువ్వు నీ ఇంట్లో వాళ్ళందరూ రేపు తెల్లారేసరికి గోదట్లో తేల్తారు. సీత, నేను ముందే చెప్పాను, నేను వాళ్ళతో గొడవ పడ్డానికి రాలేదు. కారు ఎక్కుతావా లేదా? ఏదో ఒకటి చెప్పు. తాతయ్య, నన్ను క్షమించండి. నాగరాజు మూర్ఖుడో రాక్షసుడో నాకు తెలియదు. ఆ రోజు అతనికి మాటిచ్చాను. నేను మాట తప్పలేను. వెళ్తాను తాతయ్య. సీత, అరెరే అమృత, నీ క్యారెక్టర్ భలే ఉందే. చిన్నప్పుడు చదువుకున్న ఆవు పులి కథ గుర్తుకొస్తోంది. కాని ఆ కథలో ఆవు వెనక్కు వచ్చినట్టు నువ్వు వెనక్కి వస్తావని నాకు నమ్మకం లేదు. బాబాయ్, నీకిచ్చిన మాట ప్రకారం నేను వస్తున్నాను. నా మీద పగ సాధించడానికి నీకు పూర్తి హక్కులు ఇస్తున్నాను బాబాయ్. పదండి వెళ్దాం. అమ్మా వెళ్ళకమ్మా, వెళ్ళొద్దమ్మా, మేము ఒప్పుకోం. ఇది ఘోరం తల్లి. ఆ నాగరాజు గారు మంచోడు కదమ్మా, నువ్వు వెళ్ళొద్దమ్మా, వెళ్ళొద్దు. నువ్వు ఆ ఎదవకి మాట ఇస్తే మాత్రం నువ్వు వెళ్ళటం మేము తట్టుకోలేవమ్మా. వెళ్ళొద్దమ్మా సీతమ్మ తల్లి, మా మాట వినమ్మా. నా మీద మీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా కారుకి అడ్డు లేవండి. తాతయ్య, ఇప్పుడెలా? ఆ నాగరాజు సీతకేదైనా ప్రాణహాని తలబెడతాడేమో. బుల్లబ్బాయ్, అయ్యా, చెప్పండి అయ్యా. ఇన్నేళ్లుగా వాడిని క్షమిస్తూ వచ్చాను. ఇప్పుడు నా మనవరాలికి హాని తలపెడుతున్నాడు. అదే గనక జరిగితే వాడిని షూట్ చేసి చంపేస్తాను.
అయ్యా మన ఊరు దేవతలు నాకెళ్తే వాడిని వదిలిపెడతామా? వాడంతేంటో తేల్చుకుందాం. ఈ బొబ్బలంక పౌరుషం ఏంటో ఈ రోజు ఆడికి చూపించాలయ్యా. ఇచ్చిన మాట కోసం చచ్చినట్టు వస్తావని నాకు తెలుసు అమృత. నా ప్లాన్ సక్సెస్. అమ్మా సీత, ఈ నెల పగతో రగిలిపోతా ఉంటే నువ్వొచ్చావేంటమ్మా? అసలు నేనెవరు రమ్మన్నారు? వెళ్ళి ముందు. ఏయ్! హ! ఎందుకు వచ్చామని అడగాల్సింది సీతను కాదు, నన్ను. ఏంటండి, ఏమైంది అసలు మీకు? బాబాయ్, నువ్వు కోర్టులో ఓడిపోతావు. అప్పటికి మా తాతయ్య మీద నీ పగ తీరకపోతే నా మీద పగ తీర్చుకోమని మాటిచ్చింది. నా పగ తీరలేదు కదా, కోర్టులో ఓడిపోయాను కదా. అందుకే ఇంటికెళ్ళి గుర్తు చేస్తే ఇచ్చిన మాట ప్రకారం నాతో వచ్చింది. అర్థమైందో? అమ్మా సీత, ఏంటమ్మా ఇది? పిన్ని, బాబాయ్ ఇన్ని సంవత్సరాలు పగ పగ అంటూ ద్వేషంతో తిరిగాడు. ఈరోజు ఆ ద్వేషం ఇంకా ఎక్కువైంది. నన్ను కొట్టినా చంపినా ఆ పగ ద్వేషం చల్లారుతాయి అంటే నాకంతకంటే కావాల్సిందేముంది? అందుకే ఆనందంగా వచ్చాను. నా గురించి నువ్వేం బాధపడకు పిన్ని. ఏంటమ్మా ఇది? ఈ కాలంలో కూడా మాటిచ్చానని ఇలా ప్రాణాల మీదికి తెచ్చుకుంటారా? ఏయ్ పుష్ప, ఇది నాగరాజు కోర్టు. నువ్వు కేవలం ఆడియన్ మాత్రమే. ఏం జరుగుతుందో చూడు, అంతే. ఆ! రాయ్ సుబ్బు, నా కొరడేవరా? నాగరాజు, రాయ్ సుబ్బు, గంటేంట్రా వాళ్ళని? రండ్రా. రేయ్ రేయ్ నాగరాజు, మా సీతమ్మ తల్లి మీద దెబ్బ పడిందో నీ శవం గోదట్లో తేలుతుంది. ఏమనుకుంటున్నావో? సీతమ్మ మా దేవతరా, నీ అంతు చూస్తాం. మీరంతా మళ్ళీ ఇక్కడికెందుకు వచ్చారు? అది కాదమ్మా. ఒరేయ్ నాగరాజు, నీ పగ తీర్చుకోవడానికి మా సీతమ్మను తీసుకొచ్చావు. మా సీతమ్మకి ఏదైనా హాని తలపెట్టి నువ్వు బతుకుపోతావు అనుకుంటున్నావేమో. మేమంతా నేను చంపేస్తాం, అది గుర్తుపెట్టుకో. మీ అందరికీ ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మీతో నాకు గొడవ లేదు. అయినా ఏంటి సీత ఇదంతా? పగ తీర్చుకోమని చెప్పి ఒకవైపు నాకు మాటిచ్చి ఇప్పుడు జనాలందరినీ నాపై కూసుకొలుపుతున్నావా? మీరంతా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? మా కష్టాలు తీర్చడానికి వచ్చిన దేవతమ్మా నువ్వు. ఈ దుర్మార్గుడు నిన్ను ఇలా బాధ పెడుతుంటే మేము ఎలా ఊరుకుంటామమ్మా? అంటే ఏంట్రా? సీత జోలికొస్తే
నా ప్రాణాలు తీస్తారా? గోదావరి తల్లి సాక్షిగా చెప్తున్నా నాగరాజు, నీ ఒంటి మీద పడే తొలి గొడ్డలి వేటు నాదే అవుతుంది. దయచేసి మీరంతా వెళ్ళండి. మేము వెళ్ళం తల్లి, నీ బదులుగా పగేదో మా అందరి మీద తీసుకోమను. నాగరాజు గారు, ఇదేదో బొబ్బర్లంక నాగాయలంక ఊర్ల మధ్య గొడవలా ఉందండి. చూస్తే వాళ్ళు మీ ప్రాణాలు తీసేట్టుగా ఉన్నారండి. నేను ఇక్కడ ఉంటే నన్ను కూడా కొడతారేమో. ఇదిగో లాయరు, సీత జోలికొస్తే నీ బట్టలిప్పి తరిమి తరిమి కొడతాం. అయ్య బాబోయ్, నేను వెళ్ళిపోతానండి నాగరాజు ఆగండి గారు. చంద్రశేఖర్ గారు. చూడు సీత, నువ్వు మాట మీద నిలబడే మనిషి అయితే వీళ్ళందరినీ ఇంట్లోకి రానివ్వద్దు. వీళ్ళని కంట్రోల్ చేయడం నీ వల్ల కాకపోతే మాట తప్పాను బాబా అని చెప్పి వెళ్ళిపో. ఓ ముసలాడ మీద పగలా తీర్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ ఇంటి 4 గోడల మధ్య నాగరాజు బాబాయ్ నన్ను కొట్టినా నరికినా నన్ను కాపాడదామని ప్రయత్నించారో నా మీద ఒట్టే. బాబాయ్, ఇక వాళ్ళెవరూ నా మాట కాదని లోపలికి రారు.